ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. తొలి రోజు తెప్పలపై శ్రీ సీతారామ లక్ష్మణుల జలవిహారం. వికారినామ సంవత్సర టీటీడీ పంచాంగం ఆవిష్కరణ. భక్తులకు సకల శుభాలు కలగాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అభిభాషణ. ఒంటిమిట్ట కోదండరామాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపనోత్సవాలు. యాగశాలలో శాస్త్రోక్తంగా అర్చకుల వైదిక క్రతువులు. బెంగళూరులో ఘనంగా శ్రీనివాస కళ్యాణోత్సవం. కళ్యాణ వీక్షణతో పునీతులైన భక్తజనం. తిరుపతిలో నేత్రపర్వంగా శ్రీ కోదండరాముని కళ్యాణం. సీతాలక్ష్మణ సమేతంగా తిరుచిపై స్వామివారి దర్శనం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం రాత్రి శ్రీ సీతారామ లక్ష్మణులు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణులు ఒక తిరుచిపై, వారికి అభిముఖంగా ఆంజనేయ స్వామివారు మరో తిరుచిపై వేంచేసి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ స్వామివారి పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అనంతరం విద్యుద్దీప వెలుగుల్లో పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వామి అమ్మవార్లు స్వామివారి పుష్కరిణీ జలాల్లో మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. వేదం, గానం, నాదం సైతంగా ఆహ్లాదకరంగా సాగిన జానకీరాముల తెప్పోత్సవాల్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తెలుగు వికారినామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం శనివారం తిరుమలలో వేడుకగా జరిగింది. టీటీడీ ప్రచురించిన ఈ పంచాంగాన్ని శ్రీవారి తెప్పోత్సవాల్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, టీటీడీ పెదజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ వస్తున్నటువంటి వికారినామ సంవత్సరం పంచాంగం అది వెంకటకృష్ణ సిద్ధాంతి వారు రచించారు. దాన్ని విష్ణు భట్టాచార్య వారు పరిష్కరించారు. ఇదంతా కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. రాబోతున్న సంవత్సరం భక్తులందరికీ బాగుండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. వస్తున్నటువంటి సంవత్సరం ఆ కాలం గురించి ముందుగానే తెలుసుకొని దానికి అవకాశాన్ని బట్టి స్వామివారి కృపా కటాక్షలు ఏ విధంగా పొందాలి, దానికి కావాల్సిన కార్యక్రమాలు చేయడానికి ఈ పంచాంగం ఎంతో ఉపయోగపడుతుంది. ఇవాళ నుంచి తిరుమల, తిరుపతిలో, అదేవిధంగా వచ్చే వారం నుంచి మిగతా ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో దాదాపు 6,000 కాపీస్ ప్రింట్ చేయడం భక్తులందరికీ అందుబాటులో ఉంచాం. ఆ భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. కడప జిల్లాలో ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపనోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలోని యాగశాలలో అర్చకులు పలు క్రతువులను జరిపారు. అగ్ని ప్రతిష్ఠ, అగ్ని ఆరాధన హోమం, పంచసూక్త హోమం, ధ్వజస్తంభ తత్వన్యాస, షోడ సన్యాస కళ్యాణ హోమాలు, వైనతేయ హోమాలు, విశేష హోమాలు, పరివార హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం నివేదన, శాతుమర, చతుర్వేద స్వస్తి జరిపి మంగళహారతులు ఇచ్చారు. హైదరాబాద్ ఈఎస్ఐ సమీపంలోని శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత విజయలక్ష్మి అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించి స్వర్ణాభరణాలు, గజపూల మాలలతో అలంకరించారు. తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన గరుడ వాహనంపై కొలువు తీర్చారు. భక్త బృందాల కోలాటాలు, భజనలు, భక్తి గీతాలాపన, గోవిందనామ స్మరణల నడుమ గరుడోత్సవం అత్యంత కోలాహలంగా సాగింది. అమ్మవారిని గరుడ వాహనంపై దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వయ్యాలి కావల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను అర్చకులు వధూవరులుగా అలంకరించి చక్కటి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవిధ ధారణ, మాంగళ్య పూజలు చేసి మేళతాళాలు, వేద మంత్రాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సికురుబూరులో శ్రీనివాసుని కళ్యాణోత్సవం నిర్వహించారు. సువిశాలమైన కళ్యాణ వేదికపై శోభాయమానంగా అలంకార భూషితులైన
ఉభయ దేవేరుల సమేత శ్రీనివాసుని కొలువు తీర్చి పలు వైదిక క్రతువులను పూర్తి చేశారు. తరువాత భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా వేద మంత్రాలు బాజా భజంత్రీల నడుమ శ్రీనివాసుని కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. చిత్తూరులోని చవటపల్లెలో కొలువైన శ్రీ మునేశ్వర నాగాలమ్మ సమేత శ్రీ విరూపాక్షమ్మ ఆలయంలో జీర్ణోద్ధరణ అష్టబంధన కుంభాభిషేకోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గ్రామదేవత విరూపాక్షమ్మ మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు పుష్పాలతో సుందరంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. 24 కలశాలను ప్రతిష్ఠించి హరిద్రా గణపతి పూజ, పుణ్యాహవాచనం, వాస్తు పూజ, వరుణ ఆవాహన తదితర పూజలు నిర్వహించారు. నవధాన్యాలతో అంకురార్పణ చేశారు. వాస్తు, గణపతి, నవగ్రహ చండీ హోమాలను నిర్వహించాక పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతారామలక్ష్మణులను స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో చక్కగా అలంకరించి వెండి సింహాసనంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీరాముడి కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం స్వామివారికి తిరుచి ఉత్సవం ఎంతో వేడుకగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారిని చూడచక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తితో ప్రాణమిల్లారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు రామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. అక్కడ ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. వేదం, గానం, నాదం సహితంగా స్వామివారికి జరిగిన ఊంజల సేవలో భక్తులు పాల్గొని భక్తి ప్రపత్తులతో సేవించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి హారతులు సమర్పించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను కన్నులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని అలిపిరి టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాలను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం శనివారం పరిశీలించారు. పాఠశాలలోని హాస్టల్ గదులను, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులను సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర వికలాంగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న వివిధ కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులకు సకాలంలో పెయింటింగ్ పనులు పూర్తి చేసి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రులకు చేరుకుని అక్కడ ఆయుర్వేద వైద్యశాల ద్వారా అందుతున్న వైద్య సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అక్కడి వైద్యాధికారులకు సూచించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో గల కాల్ సెంటర్ ను పరిశీలించి భక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను త్వరితగతిన వారికి కావలసిన సమాచారాన్ని అందజేసే విధంగా సిద్ధంగా ఉండాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టీటీడీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని భక్తులకు తగు సమాచారాన్ని అందజేయాలన్నారు. ఓం నమో వెంకటేశాయ. మొదట ఈరోజు మనం డెఫ్ అండ్ డమ్ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అక్కడ కొన్ని టాయిలెట్స్ రిపేర్ చేయడము, తర్వాత బ్లాక్స్, కొన్ని డ్రైన్ బ్లాక్స్ అవన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని అన్నింటినీ క్లియర్ చేస్తున్నాం ఇమీడియట్గా. తదుపరి ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చాము. ఆయుర్వేదిక్ హాస్పిటల్ని ఐఎస్ఓకి తీసుకొని వెళ్తున్నాము. కాబట్టి అక్కడ ఏమేమి షార్టేజ్ ఉందో చూసాము. మొదట కొన్ని వార్డ్స్ సెరిబ్రల్ పాలసీ, తర్వాత మెంటల్ రిటార్డేషన్ ఉండే చిన్న పిల్లల వార్డుకి ఏసీని బిగిస్తున్నాము. అదేవిధంగా బాగా సీరియస్గా ఉండే పేషెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ టెంపరేచర్ని తట్టుకోలేరు కాబట్టి ఆ 2 వార్డుల్లో ఏసీలు పెట్టడానికి ఇంజనీర్తో మాట్లాడాము. తదుపరి కాల్ సెంటర్.
కాల్ సెంటర్లో ఇప్పటికే 2 మీటింగ్లు కండక్ట్ చేసాం. ఇంటగ్రేటెడ్ కంప్లైంట్ రెడ్రెసల్ సిస్టమ్ని అమల్లోకి తీసుకొని వచ్చాం. 24 అవర్స్ SLA పీరియడ్ పెట్టాము, సర్వీస్ లెవెల్ అగ్రిమెంటు. దాన్ని దాటితే పెండింగ్ బియాండ్ SLA అని అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వాళ్ళకు వెళ్ళేట్లుగా చూపించడం జరిగింది. TTD.orgలో ఈ ICRSని ఇంకా స్ట్రెంథన్ చేస్తున్నాం. కాల్ సెంటర్కి ఆన్సరింగ్ ప్రాపర్గా ఉండాలని ఇప్పుడు ఒక టీవీలో ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాము. కాబట్టి ఇక్కడ దివ్య దర్శనం పిలిగ్రిమ్స్కి టోకన్ సిస్టంలో ఏమి అవైలబిలిటీ ఉంది అనేది అప్డేటెడ్గా డైనమిక్ డేటా అని ఇక్కడ పెట్టాము. కాలర్స్ ఫోన్ చేసినప్పుడు కరెక్ట్గా దీన్ని చూసి చెప్పడానికి వీలవుతుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పంగుని ఉత్తరోత్సవం ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో అమ్మవారితో శ్రీవారి ఏకాంత సేవను పురస్కరించుకుని పంగుని ఉత్తరోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 7 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా శనివారం ఆలయంలోని పుండరీకవల్లి ఉపాలయంలో తిరుచి సేవ జరిగింది. ముందుగా అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో విమాన ప్రాకారోత్సవం నిర్వహించారు. తర్వాత వేదం, గానం, నాదం సైతంగా పుండరీకవల్లి అమ్మవారి ఊంజల్ సేవ విశేషంగా జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777, 0877 22 33 333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. పాల్గొన మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక అర్చనలు, పూజలు భక్తులను తన్మయలోని చేశాయి. ఆ విశేషాలు మీకోసం. కరీంనగర్ జిల్లా కట్టారాంపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించి పునీతులయ్యారు. ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్ భగత్ నగర్లోని అంజనాద్రి గుట్టపై కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. పాల్గొన మాసం శనివారాన రామబంటును సేవించడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రాతకాలమే అంజనీసుతుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు పవనసుతునికి ప్రణామాలు అర్పించి ఆలయంలోని నవగ్రహాలకు తైలాభిషేకాలను జరుపుకుని ప్రదక్షిణలు చేశారు. ఇక కరీంనగర్లోని దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. భక్తుల ఆరాధ్య దైవంగా అలరారుతున్న స్వామివారికి అర్చకులు షోడశోపచారాలను నిర్వహించాక చూడచక్కగా అలంకరించారు. భక్తులు స్వామివారి విశేష పూజల్లో పాల్గొని కనులారా స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో మండలాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం వేకువజామునే స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత యాగశాలలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత వెండి కవచం, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. విశేషంగా భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు.
ఓం నమో వెంకటేశాయ. కన్యాకుమారిలో మన శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగిన తర్వాత మండల కాలం తర్వాత ఈ రోజున మహాశాంతి మహాశాంతి యాగం జరిగింది. తిరుమల నుంచి అర్చకులంతా విచ్చేసి శాంతి యోగం మహాశాంతి యాగం జరిపించారు. ఈ మండలాభిషేకం జరిపించారు. స్వామివారికి నిర్విరామంగా దర్శనాలు అన్నీ జరుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలోని టీటీడీ అనుబంధ శ్రీ కోదండ రామాలయ ధ్వజస్తంభం జీర్ణోద్ధరణ పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున ప్రాతకాలమే సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తర్వాత విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, వాస్తు హోమం తదితర కార్యక్రమాలు జరిపి ధ్వజస్తంభానికి నవకలశ స్నపనం నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని శ్రీ కోదండరామస్వామి కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ ఈఎస్ఐ సమీపంలోని శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి విశేష ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తర్వాత కలశ పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర కార్యక్రమాలను నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును పాంచరాత్ర ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తన్మయులయ్యారు. అలాగే ముసారాంబాగ్లోని శ్రీ కంచికాముకోటి పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలమూర్తికి అర్చక స్వాములు పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత వేదమంత్రోచ్చారణల నడుమ స్వామికి శ్రీ సుదర్శన చక్రతాళ్వార్కు పసుపు, చందనం, పవిత్ర జలాలతో తిరుమంజనాన్ని నిర్వహించారు. తర్వాత తులసిమాలలు, పుష్పమాలలతో అలంకరించి అర్చనలు జరిపారు. భక్తులు శ్రీనివాసుని తిరుమంజన సేవలో పాల్గొని భక్తి ప్రపతులతో సేవించారు. చిత్తూరు నగరంలోని కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అధికార నందివాహన సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో వేకువజామునే స్వామి అమ్మవార్లకు నమ్మక చమక రుద్రాభిషేకాలను నిర్వహించారు. తరువాత వినాయక, సుబ్రహ్మణ్య, చండికేశ్వర, నవగ్రహాది పరివార దేవతలకు పూజలు జరిపారు. అనంతరం అలంకార మంటపంలో శివపార్వతులను చక్కగా అలంకరించి అధికార నందివాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని నూతన వస్త్రాలను సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లను యాగశాలలో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంకురార్పణను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు జరిపి ఉత్సవాలకు సకల లోక దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరంగల్లోని గోవిందాద్రి కొండపై వెలసిన శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో నెలవైన శ్రీ అభయాంజనేయ స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి చందన పూజ జరిపారు. తర్వాత ఆకు పూజలు నిర్వహించి మహాహారతి సమర్పించారు. భక్తులు అంజనీ సూతుని దర్శించుకుని అభయ ప్రదానం అందుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఆయా ఆలయాలలో కొలువైన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తులసి దళాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే వికారాబాద్ జిల్లా కొడంగల్లోని పురాతన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఆలయ ప్రాంగణంలో ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో గోడపత్రికను సభ్యులు ఆవిష్కరించారు. 2వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 10వ తేదీన జరిగే చక్రస్నానంతో ముగుస్తాయి. ఇక భూత్పూర్లో కొలువైన శ్రీ మునిరంగస్వామి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. వేకువజామునే స్వామివారికి విశేష పూజలు నిర్వహించి వెండి కవచంతో అలంకరించారు. భక్తులు స్వామిని దర్శించుకుని మంగళహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్లోని శ్రీనివాస కాలనీలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామికి పంచామృతాభిషేకం జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పలు రకాల పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని మంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుణ్ణి సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం పండితులు పలు వైదిక క్రతువులు జరిపి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన సాకేత రామన్ గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఎంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.